సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కు మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే పథకాలలో చచ్చిన తర్వాతే ఇచ్చేవి ఎక్కువ ఉన్నాయని, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు మాత్రం బ్రతుకుదెరువు కోసం ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం భూస్వాములకు రైతు బంధు ఇస్తామంటుందని, కానీ కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా కింద ఆర్థిక సహాయం ఇస్తామని, రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రమే తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాల మీద నడుస్తోందని, వైన్ షాపుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఇచ్చే దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో మహిళల్ని కూడా చూడకుండా వారిని జైలుకు పంపించిన ఘనత స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్కి దక్కుతోందని అన్నారు. ఎక్కడికి పోయి 10 మందిని పలకరించినా 10కి 10 ఓట్లు కాంగ్రెస్కి అంటున్నారని, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ పొన్నం ప్రభాకర్ ద్వారా పంపిస్తున్న పథకాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఇవాళ వైన్స్ షెటర్లు వేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రమే తాగిపడేసిన కాల్ సీసాల మీద నడుస్తా ఉంది. ఈ రైతు బంధు కథ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రైతు బంధు ఎట్లుంటదంటే, కరెక్ట్ గా దసరా పండుగ వచ్చే 2 రోజుల ముంగటేస్తాడు రైతు బంధు పైసలు. 31st రోజు ముంగటి రోజు వేస్తాడు. ఎందుకంటే మళ్ళీ తీసుకుపోయి వైన్స్ లా కట్టాలిగా. అందుకోసం రైతు బంధు పెట్టుబడి కోసం వేసేది కాదు. కోటర్ సీసా మీద ధర ఎంత పెంచిందన్నా 200 రూపాయలు అయింది ఇలా కోటర్ సీసా. ఒక్క కోటర్ సీసా మీద 100 రూపాయలు ఎక్కువ కట్టినా నెలకు 3,000, 6 నెలలకు 18,000 రూపాయలు. మరి 18,000 రూపాయలు ఈడ వసూలు చేసి అందుకేనా 5,000 రైతుకి ఇచ్చి 13,000 చేవలో పెట్టుకొని పోతున్నాడు. ఇక ఇది రైతు బంధు. వాడిని కట్ట కాల్ చేతులు ఇరిగిపోయినాక సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇంట్లో కూర్చుని పెట్టి 5,000 రూపాయలు ఇస్తారట, కానీ 6,000 ఇస్తారట. కానీ పొన్నం ప్రభాకర్ అని ఏమంటుండంటే, ఒక్క బెల్ట్ షాప్ లేకుండా ఈ హుస్నాబాద్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు అన్ని తీసేస్తా అంటుండు, మనుషులను బతికిస్తా అంటుండు పొన్నం ప్రభాకర్ అన్న. పక్కపొంటే హరీష్ రావు ఉంటాడయా. సిద్దిపేట నియోజకవర్గం ఎట్లుంది, గజ్వేల్ ఎట్లుంది, ఈ హుస్నాబాద్ ఎట్లుంది అన్న. ఏమన్నా అంటే మళ్ళీ సెంటిమెంట్ అంటాడు. హుస్నాబాద్ ను సర్వనాశనం చేసి ఒక సామంత రాజ్యం లెక్క చేసిరు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడా అంటే ఉన్నాడు ఎమ్మెల్యే. కనీసం సంక్రాంతి గంగిరెద్దు అన్న కొరితే ఇట్లా అంటే అది కూడా అన్నది ఇట్లా కూడా